సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఎడ్యుకేట్ జర్నీ. సో నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు హౌ టు ఇన్‌స్టాల్ వీఎస్ కోడ్ అని అయితే చెప్పాను. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకవేళ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో నేను మీకు థీమ్స్ అనేవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్ అండ్ ఇప్పుడు కొంతమంది ఒక ఫోల్డర్‌ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ వీఎస్ కోడ్ అని కొడితే రావట్లేదు. సో అది ఎలా ఓపెన్ చేస్తారు? సో మొత్తం అవన్నీ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం డెస్క్‌టాప్ మీద. న్యూ ఫోల్డర్ వీఎస్ కోడ్ అని. సో దీన్ని రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్ మీద కొడితే నాకు ఇక్కడ ఓపెన్ విత్ వీఎస్ కోడ్ అని వస్తుంది. అంటే డైరెక్ట్‌గా వీఎస్ కోడ్‌తో ఓపెన్ అవుతది. ఒకవేళ మీకు గాని ఆప్షన్ రాకపోతే మీరేం చేస్తారంటే మీరు దిస్ పీసీలోకెళ్ళి డౌన్‌లోడ్స్‌లోకెళ్ళండి. డౌన్‌లోడ్స్‌లోకెళ్ళాక వీఎస్ కోడ్‌ని ఎక్కడ డౌన్‌లోడ్ చేశారో చూడండి. సో ఇదిగో ఇక్కడ ఉంది కదా వీఎస్ కోడ్, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. చేశాక మళ్ళీ రీఇన్‌స్టాల్ అనమాట. అంటే ఇది చేశాక ఒకవేళ మీరేమన్నా డేటా ఏమన్నా ఉంటే వీఎస్ కోడ్‌లో అది ఏమి పోదనమాట. అలాగే ఉంటది. కాపోతే ఇక్కడ ఈ 2 మీరు క్లిక్ చేసి ఉండవు. సో దానివల్లే మీకు అలాగా ఆ ప్రాబ్లమ్ వచ్చుంటది. సో ఈ 2 క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్‌స్టాల్ కొట్టండి. సో మీదైతే ఇన్‌స్టాల్ అయిపోద్ది. సో రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్ కొడితే ఓపెన్ విత్ వీఎస్ కోడ్ అని వస్తది. సో ఈ ఫోల్డర్ అయితే మనకి వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి పైన సెర్చ్ అనే ఆప్షన్ ఒకటొస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ థాన్ సింబల్ క్లిక్ చేసి థీమ్ అని కొట్టండి. థీఎంఈ థీమ్. థీమ్ అని కొట్టాక ఇక్కడ మనకి చూడండి ప్రిఫరెన్స్ కలర్ థీమ్. దీన్ని కొట్టాక ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ సెట్ చేసుకోవచ్చనమాట. సో మనకి బై డిఫాల్ట్ నేనైతే బ్లాక్ పెట్టుకున్నాను. సో మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చూడండి చేంజ్ అవుతుంది. డార్క్ ప్లస్ అంటది. ఇదేదో కింబే డార్క్ మొనకోయ్, మొనకోయ్ డిమాండ్ స్పెల్లింగ్స్ నాకు రావు చదవడం. అడ్జస్ట్ అయిపోండి. రెడ్ సోలరైజ్డ్ డార్క్, టుమారో నైట్ బ్లూ, డార్క్ కాంట్రాస్ట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే బై డిఫాల్ట్ విజువల్ స్టూడియో కోడ్ డార్క్ అంటే డార్క్ వీఎస్ కోడ్ పెట్టుకుంటున్నాను. సో బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చిన థీమ్స్ గాని మీకు నచ్చకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నది. ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళి కొన్ని పాపులర్ ఎక్స్‌టెన్షన్స్ చెప్తాను ఫర్ థీమ్స్. జెల్లీ ఫిష్ అని ఒకటుంటది. అయితే భలేగుంటదనమాట. అంటే ఏదో గేమ్‌లా ఉంటది. సో నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. చూసారా మొత్తం థీమ్ అంతా మనకి ఎలా మారిపోయిందో. నెక్స్ట్ థీమ్ వచ్చేసి షేడ్స్ ఆఫ్ పర్పుల్. సో దీన్ని నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో ఇదంతా పర్పుల్ అనమాట. మొత్తం అంతా పర్పుల్ షేడ్‌లో వస్తది. సో ఇది ఇలాగ ఉంటదనమాట. ఇది డార్క్ షేడ్స్ ఆఫ్ పర్పుల్‌లో డార్క్ అనమాట. నెక్స్ట్ టోక్యో నైట్. ఇది చూసారా 1.2 డౌన్‌లోడ్స్ ఉన్నాయి దీనికి. 1.2 డౌన్‌లోడ్స్. సో దీన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో దీని థీమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అనమాట. సో ఈ థీమ్ ఇలాగుంటది. ఇందులో వీడు ఒక 1, 2, 3 ఒక 3 ఇచ్చాడనమాట. సో ఇది ఇలాగుంటది. నెక్స్ట్ లైట్, డార్క్ స్టోన్, నైట్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్ అనేవి మీరు ఎక్స్‌టెన్షన్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని పాపులర్‌వి చెప్పాను. ఇంకా మీకేమైనా నచ్చితే అవి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటుంటది మెటీరియల్ థీమ్స్ అని. ఫుల్ ప్యాకేజ్ అనమాట. సో ఇదిగోండి మెటీరియల్ థీమ్ ఐకాన్స్ ఇదిగో. మెటీరియల్ థీమ్ ఇది మొత్తం ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఇది ఇన్‌స్టాల్ చేసుకుంటే సో మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. మీకు ఇందులో ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. యూజువల్లీ థీమ్స్ ఎందుకు వాడతామంటే మన ఐ డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే ఒక 6-7 అవర్స్ అలా కోడింగ్ చేస్తారు కదా చాలామంది. సో ఆ టైంలో బిగినర్స్ ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే అదే పనిగా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం కొంచెం లైట్ థీమ్స్ పెట్టుకున్నాం అనుకోండి మన ఐకి కొంచెం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటది. సో ఈ లైటర్ థీమ్స్ అన్నీ ఎప్పుడు పెట్టుకోకూడదు. సో డార్క్ ఇదిగో మెటీరియల్ థీమ్ ఓషన్. సో ఇలాంటివి పెట్టుకున్నారనుకోండి మీకు కొన్ని ఐ డ్యామేజ్ అనేది తగ్గుతది. ఎందుకంటే ఆ బ్లూ లైట్ కొంచెం తక్కువొస్తది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.